ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవతేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి. ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభ లగ్న రాశి వారికి ధనాధిపతి గురువు అవుతాడు. గురువు అయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ సహజంగా కుంభం వారికి కుంభంలో జన్మించామంటే టీచింగ్స్, ట్రైనింగ్స్, అదేవిధంగా కన్సల్టెన్సీ సెంటర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించినటువంటివి అట్లాంటి రూట్స్లో చాలా మటుకు ఉంటుంటారు. కానీ అందరూ అలాగే ఆ రూట్లోనే ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే ఈ గురువు వెళ్ళి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యారు, ఏ రాసుల్లో ఉన్నారు, దశాంశకంలో ఉండేటువంటి స్థితి ఏమిటి అనే దాని మీద చాలా వాళ్ళకి నడుస్తున్న మహాదశ ఏమిటి, ఒకే కాంబినేషన్ కనిపిస్తుంది ఇద్దరికి, కానీ వాళ్ళకి నడుస్తున్నటువంటి మహాదశలను బట్టి, వాళ్ళ లగ్నాధిపతి ఉండేటువంటి స్ట్రెంత్ని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి యోగం యొక్క బలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అయితే ప్రధానంగా మీరు చూసుకోవాల్సిన మొత్తం ధనాధిపతి అయినటువంటి గురువు ఎలా ఉన్నాడనే దాని మీద మీకు ధన సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా ధనాధిపతి ఒక ఎత్తు, ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహాలు ఎంతవరకు యాక్టివ్ అయ్యాయి. ఎలా అంటే ఇప్పుడు పైన మనకి ఒక వాల్ క్లాక్ ఉంది, బయటికి చూడడానికి ముందు తిరుగుతూ ఉంటుంది, కానీ ముందు సెకండ్స్ ముందు, హవర్స్ అండ్ మినిట్స్ ముందు తిరగడానికి వెనకతల కొన్ని చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు ఎన్నో కొన్ని చక్రాలను తిరుగుతూ ఉంటుంటే ఇది దానికి తగ్గట్టుగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి, మనకు ఒక ధనయోగం రావాలి అంటే మనము దానికి ముందు చేసిన కర్మ, పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఈ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మంచి బిల్డర్ అయ్యాడండి అంటే దానికి ఒక 2 సంవత్సరాల ముందు ఆయన ఎక్సర్సైజ్ చేశాడు, ఫుడ్ తిన్నాడు, ఏవి తినకూడదు తినలేదు, దాని యొక్క శక్తి ఉంది. అంటే దాని యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఆ వ్యక్తి చేశాడో, సాధన ఎలా అయితే చేశాడో, అది దేవతా సాధన కావాలి, ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక యోగం ఏర్పడడానికి కూడా అలా ఉంటుంది. అయితే అది పూర్వజన్మలో చేసిన యోగం వల్ల ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చేసేటువంటి సాధన, మంత్ర సాధన వల్ల కూడా మనం ధనాన్ని పెంచుకోవచ్చు. అది ఎలాగా అంటే ముఖ్యంగా కుంభలగ్నం వారు ఓం స్కందాయ నమ, ఓం గౌరీదేవి అయి నమ, ఈ నామస్మరణ చక్కగా మీకు పనిచేస్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడానికి. అదేవిధంగా మీకు ఎప్పుడు కూడా ఒక యాక్టివ్ అయ్యేటువంటిది, డియాక్టివ్ చేసేటువంటివి రెండు ఉంటాయి ఎప్పుడు కూడా, యాక్టివ్ అండ్ డివై. అది అన్నింటిలోనే ఉంటుంది. ఇప్పుడు ఒక స్విచ్ చేసాం, బల్బ్ వెలిగింది, స్విచ్ ఆఫ్ చేసాం, బల్బ్ ఆరిపోయింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అంటే యాక్టివ్, డియాక్టివ్, సృష్టి, స్థితి, లయ అంతే కదా. సృష్టి జరిగింది, సాగింది, స్థితి లయ అయిపోయింది. అలాగే మనకి జన్మజాతకంలో కొన్ని దానాలు ఇచ్చినట్లయితే కొన్ని అవయోగాలు పోతాయి కుంభలగ్నం వారికి. ఏమిటది అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి. ప్రధానంగా బొబ్బర్లు, అదేవిధంగా నువ్వులు. గుర్తుపెట్టుకోండి, అదేమిటండి లగ్నాధిపతికి సంబంధించింది అంటే సంబంధించింది, ఎందుకంటే అక్కడ వ్యయాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి నువ్వులు. అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గోధుమలు కూడా ఇవ్వాలి. ఈ 3 రకాల దానాలు ఇచ్చినట్లయితే మీకు అవయోగం అనేటువంటి తగ్గుతుంది, యోగము అవయోగం. అలాగే ఈ అవయోగం తగ్గడానికి కొంతమందికి మరి దానం ఇవ్వలేవంటి, తీసుకునేవారు లేరు, గోవులు పెట్టాలని అడుగుతూ ఉంటారు. నువ్వులు పొరపాటును కూడా పెట్టకండి. నువ్వుల ప్రదేశంలో దేశీవాలి గోవులకి చక్కగా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ బెల్లము తినిపించవచ్చు. అదేవిధంగా గోధుమ రవ్వ తినిపించవచ్చు, తీపి చపాతీలు తినిపించవచ్చు. ఒకవేళ గోవులు కూడా లేవు అలాంటప్పుడు ఈ 3 పదార్థాలతో, అంటే గోధుమలతోని బెల్లము కలిపి తీపి పదార్థంగా తయారు చేసి దాన్ని ప్రసాదంగా
తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని ఒక 20 మందికో, 30 మందికో, 40 మందికి ఎంతో మందికి పంచొచ్చు. అది కూడా కొంతవరకు మీకు అవయోగాన్ని తొలగించేటువంటి మార్గాల్లో ఒకటి. వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే, మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియై నమః. ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి. మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా? నేను ఒక మాట చెప్తాను. ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు. ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిదంటే ఎలాంటి పవర్ అంటే, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట అన్నారు, నువ్వు ఎందుకు పనికిరావురా అది ఇది అని. కొడుకు ఏం చేస్తాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్. ఇంట్లో అలా సైలెంట్ కూర్చోడు, ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది. లేదా కొంతమంది మీతో ఛాలెంజ్ చేస్తారు, నువ్వు ఈ పని చేయలేవని. ఎందుకు చేయలేనని చెప్పి చేస్తారు. అంటే ఏమిటి, ఒక మాటకి ఒక ఎనర్జీని ఒక ఉద్రేకం వచ్చేలాగో, ఒక కోపం వచ్చేలాగో, ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో, కొన్ని అక్షరాలకి, అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో చూడడానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని ఎవరు గుర్తుపెట్టుకోండి. నేనేం చేయాలి, ఏ తపన, నేను ఎట్లా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుంది ఆ మంత్రం. అప్పుడేంటి, సరే నేను పలానా కోర్స్ చేయాలి, ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనే దాంట్లో చెప్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తు అయితే, మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చార్ట్లో చూసుకోవాలి. అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు, మేషం నుంచి మీనం వరకు 12 రకాలుగా ఉంటుంది. మేషానికి శుక్రుడు అయితే, మిథున వృషభానికి మన మిథున రాశి అధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు, మిథునానికి చంద్రుడు అవుతాడు, కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి. ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు, డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చార్ట్ పరంగా వేరువేరుగా ఉంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక రెండో విషయం, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు, అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా, నూనె పోసి కాల్చకుండా 3 చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో, నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేతితో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవుకు తినిపించండి. తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి, అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధంలాగా అలా ఉంటుంది. అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే, అది ఎవరికి ఉంటుంది అంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు, పర్టికులర్గా కుజ మహర్దశలు నడుస్తూ కుజ మహర్దశ కుజుడు పాడైనప్పుడు, శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే, అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అమ్మో ఎలాగండి అసలు ఈ బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి, ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి, ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలాగనేటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్లో కొంతమంది ఉంటారు. అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే, ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ నమ్మకంగా చేయాలి. చాలా మంది అంటుంటారు, ఏమంటే నమ్మకంగా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే, దాని గురించి నేను మీకు చెప్తాను ఇప్పుడు సమాధానం. ఏమిటంటే, దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, మనం నమ్మినప్పుడు, అరే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి. కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది. మనుషులు కూడా నమ్మకపోవచ్చు, మనం నమ్మిన వాడు నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండొచ్చు. అందరూ అలా ఉంటారని అనట్లేదు. ధర్మంగా ఉండేవారు చూడండి, అయ్యో నన్ను నమ్మారండి, నేను ఈ పని చేయాలంటుంటాం. మరి దేవతకి ఎలా ఉంటుంది, నమ్మి మనం చేసినందుకు. కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగానో తండ్రిగానో భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే, తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు. అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే, నేను చెయ్యాలి, నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది. కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది. తల్లిగా మీరు భావించేటప్పుడు, తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం. ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు, లలిత అమ్మవారే ఉంది.
అమ్మా జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో, తల్లికి పొద్దున్నే లెగ్గానే అమ్మ ఏమైంది నీకు? నీకెలా ఉంది? నీవు మరి టాబ్లెట్ వేసుకున్నావా? తిన్నావా? లేకపోతే ఈ ఈ కొని తీసుకురానా? అని అడుగుతూ ఉంటాం. అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో, సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది. పొద్దున్నే లేచిపోతుంది, వాడి కోసం టిఫిన్ బాక్స్ అంటుంది, లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది, వాడు ఆలస్యంగా ఇంటికొస్తే అయ్యో! ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి. అంటే ఏమిటి ఆ మాతృభావంతో మీరెప్పుడైతే అమ్మవారిని చూసారో, తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరుడినో, విష్ణువునో మీరు ఆరాధించేటువంటి మహాగణపతిని ఎవరినైతే చూసారో, ఖచ్చితంగా 100% మీకు ఆ దేవత తల్లిగాను, ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇందులో చాలామందికి ఏమనిపిస్తుందంటే, అయ్యో! ఏమిటండి రోజు పూజలు చేస్తున్నాము. కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది, ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు. ఇక్కడేంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది. ఇంకొంతమంది అయ్యో! ఆయన ఎన్నో పూజలు చేసేవారు. అసలు పుసుక్కున 50 ఏళ్ళకే చనిపోయారు అంటుంటారు. అంటే ఏమిటి? ఇంక ఈ లోకంతో నీకు సంబంధం లేదు. నా లోకాలకు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అది మనకు తెలీదు. మనకు ఉండేటువంటి బుద్ధికి మన అజ్ఞానానికి అర్థం కాదది. అర్థం గాక అయ్యో! పూజలు చేయని వాళ్ళేమో ఓ 80 సంవత్సరాలు బతికారు. చేసే వ్యక్తి ఏమో 60 సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలేసుకొని ఉంటాం. మనకు తెలీదు. ఒక జీవుడు జన్మించాడంటే, ఆ యొక్క జీవుడు ఆ పర్టిక్యులర్ కర్మ అనుభవించడానికి, ఆ పర్టిక్యులర్ పని కోసం భూమి మీదకొస్తాడు. అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు. అది సంబంధం లేదు. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.